జై తెలంగాణ जय काम जरगत आज कत रोड एक कत संदर्भ छोड़े नहीं वो करे मैं काहे कर रहा मैं एक दी काम ही करा मैंने 1 रुपया मिंगले थी ढेर हमने काम करना को जो कोरी का पट दे ऐसे आदमी ने तुम भूल जाया गले तो तुम्हारा हाथ तुम्हारा टूट जाए मत केरो तू तुम्हारे वाला गावटी केरो तू दया कर मंची में जाती तेरा गुर्तुगे रोडू ఓకే అండి, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పరిధిలో ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈ సాధుల తండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం అయితే ఉన్నాం. మొత్తంగా గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ముఖ్య రమేష్ గారికి ఉన్న పరిస్థితులు ఇక్కడ ఆలోచన మీద కనిపిస్తా ఉంది. మరి తను చేసిన అభివృద్ధి ఏంది గతంలో అనేది కూడా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్. బాగున్నారండి? సార్ ఎలా నడుస్తుంది రాజకీయం? మంచిగా ఉంది సార్ ప్రజెంట్ అయితే. గతంలో మీరు సర్పంచ్ గా చేశారని అవునవును, గతంలో మా మిస్సెస్. ఓకే ఓకే, అప్పుడు అభివృద్ధి ఎలా చేశారు? అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు అసలు ఒకటి కూడా లేవు అప్పట్లో. ఓకే, ఇంటర్ కనెక్టింగ్ రోడ్లు లేవు. గ్రామ పంచాయతీ పోవాలంటే, గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఈ తండ నుంచి 3 కిలోమీటర్ వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు అన్ని ఇంటర్ కనెక్టింగ్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాధు తండ టు భీముడు తండ వాటర్ ట్యాంక్ వరకు కిలోమీటర్ రోడ్డు, అసలు ఏది ఆనవాళ్ళు లేకుండా దాని రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే పూర్వం నుంచి ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతులకి అటు పోవాలంటే వెనక డొంక రోడ్ ఒకటి ఉండేది, డొంక మొత్తం కలుపుకున్నారు, దాన్ని కూడా రోడ్డుగా మార్చుకున్నాము. అలాగే డాక్యతండ అని ఉండేది, డాక్యతండకి ఒక 15-20 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు రోడ్డు సదుపాయం అసలే లేదు. వాళ్ళు పోవాలంటే లోతు అంటే మొత్తం బురద, బండ్లు పోని పరిస్థితి, మనుషులు వెళ్ళలేని పరిస్థితిని, దాన్ని కూడా 800 మీటర్ల రోడ్డు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. దాన్ని ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు గ్రాంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్తో మాట్లాడి ఒకటేసారి ₹1 కోటి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. శ్మశాన వాటిక నిర్మించుకున్నాము. అందులో భాగంగా 41 గ్రామ పంచాయతీలు మహబూబాబాద్ మండలంలో ఉండగా, అలాగే 41 గ్రామ పంచాయతీలకు సంబంధించింది కలెక్టర్ గారు గౌతమ్ గారు ఉండేటప్పుడు ఏ గ్రామ పంచాయతీలో ప్రోగ్రెస్ బాగుంది, ఎవరు మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయనంతటా ఆయనే మా గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతంగా గ్రామ పంచాయతీ కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే కమలమండ తండాకు వాటర్ సదుపాయం లేదు. నల్లలబాయి ఉన్న క్రమంలో కూడా వాటికి ఏం చేసినామంటే దానికి ఆ మొత్తం మురికి నీళ్లు అంత చెడు పోతుంది, దాంట్లో ఆ నీళ్లు తాగేటోళ్ళు పబ్లిక్, దాన్ని కూడా నా పర్సనల్ డబ్బులతో, నా సొంత డబ్బులతో 10 లక్షలు పెట్టి దాన్ని స్టీరింగ్ ఓడలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాధు తండాలో కూడా రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న పబ్లిక్ కూడా సొంత డబ్బులతోనే రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే భోగంబూర్ తండ నుంచి ఆరెల రామచంద్ర తండ వరకు అసలు రోడ్ అనేదే లేదు. అలాగే మధ్యలో ఉన్న ఈ రోడ్డు ఇవ్వమంటే దానికి ఒక వాల్ అనేది, మా చేనులకు నీళ్ళు పోతుంది, ఆ కాలువ ఉంది కాబట్టి ఆ వాల్ నిర్మించుకోవడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా చేసినాం. శ్మశాన వాటిక కావచ్చు, పీవీపీ కావచ్చు, నర్సరీ కావచ్చు, అట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఈసారి చేసి ప్రజల ముందు ఈసారి చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఉన్న పొజిషన్ మొత్తం డిజిటల్ రంగంలో వెళ్ళిపోయింది. వాతావరణం మొత్తం, ఓటర్లు కూడా చాలా తెలివివారారు. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఉన్న వాట్సాప్ టైప్ లో ఓట్లు కూడా కొనే పరిస్థితి వస్తా ఉంది. మళ్ళీ వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? అయితే ఇక్కడున్న గ్రామ ప్రజలు ఫస్ట్ లో ఉన్న దానికంటే ఇప్పుడు అన్ని ఆలోచించి ఎన్ని రకాలుగా చెడు ప్రచారాలు చేసిన వాళ్ళు ఇక్కడున్న గ్రామ ఓటర్లు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మరోసారి కూడా మమ్మల్ని గెలిపించడం కోసం తప్ప ఎట్లాంటి వేరే వాటికి దేనికి లొంగకుండా వాళ్ళు మొత్తం అందరూ సపోర్ట్ బాగుంది. ఈ గ్రామ పంచాయతీకి 2,80,00,000 పనిచేసినాం. చిన్న గ్రామ పంచాయతీ 1,80,00,000 పనిచేసినాం. ఓకే, సో వాళ్ళు కూడా అంత దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా నువ్వే కావాలని గెలిపించడం కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. యువత
ముఖ్యంగా యువత ఏం చెప్తుంది, మొత్తం ఇప్పుడు రాజకీయం మొత్తం యువత వైపు పోతుంది. అది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో నంబర్స్ ఉంటారు, ఒక ఇల్లు అంటే ఒక 5-6 ఓట్లు ఉంటాయి. యువత ఎటు చెప్తే తల్లిదండ్రులు అదే మాట వింటున్నారు. ముఖ్యంగా యువత మీతో ఉన్న ఆ బంధం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. నాకు వాళ్ళే ఫోర్స్ చేసి నువ్వు ఉండాలి, కంపల్సరీ నువ్వే ఉండాలని వాళ్ళు ఫోర్స్ చేసి నిలబెట్టింది మనకు. ఇక్కడ ఉన్న యువత పబ్లిక్ అందరు నువ్వే కావాలి, వేరేటోళ్ళు మాకు ఎవరొద్దు, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగా మంచోడు అని వాళ్ళే నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది, వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు నా కోసం. సార్ ఇప్పుడు రోడ్లకు సంబంధించింది కావచ్చు, కొన్ని బావులు అన్నారు, కొన్ని సీసీ రోడ్లు అన్నారు, ఎంతవరకు మీ 7 తండాలు ఉన్నాయి మీ యొక్క గ్రామ పంచాయతీ కింద, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంతవరకు పనిచేసి ఉంటారు? వాళ్ళకు దరిదాపు అసలు ఏమి వెళ్ళడానికి, కాలి నడకతో వెళ్ళడానికి లేని పరిస్థితిలో కూడా వాళ్ళకి అన్ని రోడ్లు నిర్మించుకున్నాము, వాటర్ ఫెసిలిటీస్ అన్ని చేసుకున్నాము, కరెంటు తాడు వైర్లు అన్ని చేసుకున్నాము. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా మిగతాయి కూడా నువ్వు ఉంటేనే సాధ్యపడుతుంది, నువ్వైతేనే చేయగలుగుతావు అని వాళ్ళే నన్ను ఎన్నుకోవడం జరిగింది. సార్ ప్రధానంగా మీరు గెలిచిన తర్వాత మీ హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే మీరు స్థానికంగా 5 ఏళ్ల పాటు అక్కడ సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మీ మైండ్ లో అది ఆడుతూనే ఉంటది. ఒక్కసారి ప్లే అయితే ప్రజలు కూడా నమ్మి మీకు పట్టం కట్టాలా లేదని కూడా చెప్తారు. మీ హామీలు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి ప్రజలకు చెప్పండి. సాధుతండ నుంచి మల్యాల వెళ్ళడం, సాధుతండ గ్రామ పంచాయతీ నుంచి మల్యాల వెళ్ళడానికి మెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి రోజు. అయితే నల్లకుంట దగ్గర అక్కడ ఉన్న వాటర్ డ్యామ్ తోని ఏమైతుందంటే చాలా బండ్లు ఖరాబ్ అయ్యి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. నేను గెలిచిన వెంటనే అదే పనిని పూర్తి చేయాలని, జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని అదొకటి నేను హామీ ఇస్తున్నాను. అలాగే వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు లేవు, అవి కూడా 2 సాగుతున్న గ్రామ పంచాయతీ 2 తీసుకురాబోతున్నాను. ఉచితంగానే నేను నా సొంతంగానే ఇవ్వాలనుకుంటున్నాను. ఆ రోడ్లు అనేది సరే గ్రామ పంచాయతీ నుంచి అక్కడ డ్యామ్ అనేది కట్టిస్తాను. అలాగే ఇంకా చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నిస్తాను. స్థానికంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే మీకు కొద్దిగా బలం అనేది స్టేట్ లో లేకపోతుంది. నిధులు ఎక్కడి నుండి వస్తాయి, ఏం చేయబోతున్నారు, మీ ప్లాన్ ఏంటి, ఒక్కసారి ప్లే చేయండి. అయితే గ్రామ పంచాయతీకి ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేదు. ఒక్కసారి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలో కేవలం సెంట్రల్ నుంచి డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి, అది గ్రామ పంచాయతీకి డైరెక్ట్ వస్తుంది. దానికి మనం ఏ గవర్నమెంట్ ఒక ఎన్పీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం చేసుకోవాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి. ఎన్ఆర్జిఎస్ అని ఉంటుంది. ఎన్ఆర్జిఎస్ లో కోట్లలో అక్కడ మురిగిపోతున్నాయి. దాన్ని అక్కడ పోయి తీసుకొచ్చి చేసేటోడు కావాలి తప్ప గవర్నమెంట్ ఉంటేనే ఇస్తుంది, గవర్నమెంట్తోనే సాధ్యపడుతుంటే గవర్నమెంట్తో ఏది కాదు. చేసే వ్యక్తిని చేయాలనే సంకల్పం ఉండేటోళ్ళే చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మీ 5 ఏళ్ల పరిపాలనలో స్కూల్స్ కావచ్చు సంబంధించిన గ్రామ పంచాయతీలో నిధులు తెచ్చామన్నారు కదా, స్కూల్ అక్కడ మూతపడిపోయి ఉంది, దాని ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ బతకడానికి సరిగా సోర్సెస్ లేకుండా చాలా మంది హైదరాబాద్ వలస వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు ముందు నుంచే వలస వెళ్ళిపోవడం వల్ల అక్కడ పిల్లలు అనేది లేకపోవడం వల్ల స్కూలు మూసేస్తామని ఒకటి మూసేశారు, స్ట్రెంత్ లేకపోవడం. అట్లే మనం ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించడం కోసం చాలా ప్రయత్నం చేసి సొంత డబ్బులతోని వెహికల్ ఏర్పాటు చేసి వాళ్ళకి పోలేని పరిస్థితులు కూడా ఏర్పాటు చేశాము. అయినప్పటికీ స్ట్రెంత్ సరిపోతుందని ఒక స్కూల్ మూసేశారు. అలాగే ఇక్కడ ఉన్న భీముడితండ స్కూల్ని అదే విధంగా అక్కడ మన సొంత డబ్బులతోని ఆటోలు దానికి కొంచెం డెవలప్మెంట్ చేసి కూడా స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. సార్ డబుల్ బెడ్రూమ్ సంబంధించింది వచ్చినప్పుడు మీరు అప్పుడు సర్పంచ్ ఉన్నారు. అవును. ఆ టైంలో మీ హయాంలో ఎంతమందికి మీ యొక్క గ్రామ పంచాయతీ వాళ్లకు మీరు అందించారు? అయితే డబుల్ బెడ్రూమ్ ఏంటిదనంటే అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే కాలనీలుగా ఏర్పాటు చేయడం కోసమే చూసింది. సో అందులో భాగంగా ఇక్కడ భూములు ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. దెన్ ఏమైందంటే తర్వాత లాస్ట్ టైంలో ఏమొచ్చిందంటే ఇండివిజువల్ గా ఇల్లు కట్టుకోవడం కోసం కూడా గవర్నమెంట్ ఇచ్చింది ప్రొసీడింగ్. అప్పుడు కొందరికి మనం శాంక్షన్ చేసాము, నిరుపేదలకు శాంక్షన్ చేశాము. అందులో భాగంగా తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో తండాలో తిరుగుతున్నారు కదా, మీకు ఒక స్పందన ఎలా ఇస్తున్నారు? చాలా అద్భుతంగా ఇస్తున్నారండి, చాలా అద్భుతంగా. నువ్వే కావాలి నాతోని ఏమీ ఆశించకుండా నాతో నడిచేటోళ్ళు యువత కానీ, ముఖ్యంగా యువత అందరూ నువ్వే కావాలని వాళ్ళు నన్ను బ్రహ్మరథం పడుతున్నారు. మీ తండావాసులు మొత్తం? తండావాసులు అందరూ, గ్రామ పంచాయతీ ఓవరాల్ గ్రామ పంచాయతీ అందరూ. ఎన్ని వార్డులు ఉన్నాయి సార్? 8 వార్డులు ఉన్నాయి. మీ వార్డు నంబర్ పేర్లు ఒకసారి ప్లే చేయరా? ఫస్ట్ వార్డు బుక్కే జనార్దన్, రెండో వార్డు కల్పన. ఫస్ట్ వార్డులో ఎన్ని ఓట్లు ఉంటాయి? ఫస్ట్ వార్డులో 85 ఓట్లు ఉంటాయి. 85.
సెకండ్ బుక్కే కల్పన ఎన్ని ఉంటాయి? 92 ఓట్లు ఏమి ఉంటాయి. ఓకే. మూడో వార్డు లాలావతి లచ్చు 102 ఓట్లు ఉంటాయి. 4వ వార్డు వచ్చేసి గుగులోత్ శివ 107 105 ఓట్లు ఉంటాయి. 5వ వార్డు వచ్చేసి వినోద భానోత్ వినోద. 6వ వార్డు వచ్చేసి మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు మనం వార్డు మేము అక్కడ కండక్ట్ చేయలేదు. ఓకే. 7వ వార్డు వచ్చేసి బుక్కె లక్ష్మణ్. ఓకే. 8వ వార్డు వచ్చేసి నునావత్ బోడి చందు. ఓకే. అంటే ఈ 6వ వార్డు అనేది ఏకగ్రీవం అయిందని తెలిసింది, వాస్తవం అండి. ఓకే. ఎందుకు ఉండొచ్చు అక్కడ ఎందుకనంటే అక్కడ మనం వాళ్ళకి ఏం చేసినామంటే సపరేట్ గా ఒక 45 లక్షల రోడ్డు పోసినాం ఆ తండ ఒక్కదానికి. వాళ్ళు వచ్చి సిసి రోడ్ పోసినాం. మాకు ఎట్లాంటిది వార్డు ఉంటే మేము వార్డుతోని కాదు, మేము ముక్కోటిగా అందరం ఒక్క ఓటు పోకుండా మీకే ఓటేస్తాం మేము, మాకు వార్డుల పోటీతో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు పబ్లిక్ వచ్చి నన్ను కోరుకున్నారు. అందులో భాగంగా వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళే చేశారు. అవును, మనకెందుకు, మాకు పోటీ ఎందుకు, మేము మీకే ఓటేస్తామని చెప్పారు. సార్, చివరికి మీకు ఉన్న అనుభవం 5 ఏళ్ల పరిపాలనలో మీరు చేసిన మొత్తం పూర్తిగా ఓట్ల రూపంలో వస్తాయి అనుకుంటున్నారా? 100% వస్తుందండి అని నమ్ముతున్నాను. ఇప్పుడు స్టేట్ లో గవర్నమెంట్ లేకపోయినా కూడా మీ యొక్క వ్యక్తిగతం చూసి ఓటేస్తారా? ఖచ్చితంగా అండి, పూర్తి స్థాయి. ఎందుకంటే పూర్వంలో చేసిన అభివృద్ధిని చూసి ఇతనైతేనే చేయగలుగుతాడని జనాలు ఆ ఉద్దేశంతో మనల్ని ఉండాలని నిలబెట్టారండి. చివరికి మీ యొక్క 6 గ్రామాలు 6 తండాలు 7 తండాలకు సంబంధించిన వాళ్ళ ఓటర్లకు మీరు ఏ విధంగా ఓటు అడుగుతున్నారు ఒక్కసారి ప్లే చేయండి. అంటే పూర్వంలో చేసిన అభివృద్ధిని చూసి, అలాగే మీరేసే ఓటు అనేది ఏదున్నా ఇంకా 5 సంవత్సరాల భవిష్యత్తుని ఇంకా ఎట్లా డెవలప్ చేసుకుందాం అనేది మీరు ఆలోచించి ఓటేయాలి. మీ దగ్గర ఉన్న ఓటుని ఎట్లాంటి చెడు అలవాట్లకి ఏ దానికి అట్రాక్ట్ కాకుండా మంచిని మాత్రమే గెలిపియడం కోసం ప్రయత్నం చేయండి. సాధు తండ గ్రామ పంచాయతీకి రెండోసారి సర్పంచుగా మీ ముందుకు వస్తున్న, దయచేసి మీరు పూర్వంలో చేసిన అభివృద్ధిని కానీ, పూర్వంలో మనం ఎట్లా ఉన్నామనే దాన్ని కానీ, సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నా పేరు బుక్కె రమేష్, కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. ఓకే అండి, విన్నారు కదా, తను చేసిన అభివృద్ధి తను గెలిపిస్తుంది. తన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను, సమాజం కోసం, ప్రజల కోసం నా అడుగులు దాదాపు 5 ఏళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉన్నా కాబట్టి ఆ ప్రజాబలమే నన్ను గెలిపిస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. బుక్కె రమేష్ గారు తన యొక్క మాటలు విన్నాం కదా అండి. మొత్తంగా తన ప్రజాబలంతోనే ముందుకెళ్తున్నాను, స్టేట్లో ప్రభుత్వం లేకపోయినా గ్రామంలో నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని ఘంటాబద్ధంగా రమేష్ గారు చెప్తున్న పరిస్థితి. తన గుర్తొచ్చేసి కత్తెర గుర్తుని గుర్తుంచుకొని తన మదిలో పెట్టుకొని ఆ యొక్క గుర్తుని మీ యొక్క మనసులో పెట్టుకుంటే చిరకాలంగా 5 ఏళ్ల పరిపాలనలో మీ దండతో నేను మీ ముందు ఉంటానని కూడా తన మాటలు చెప్తున్న పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ సాధుల తండ నుంచి.